తెలుగులోనే విశ్లేషణ చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడి ఛానల్ పాప్కార్న్ ప్యాషన్స్ సభ్యులందరికీ వీక్షకులందరికీ శుభాభివందనాలు. జిగ్రా చిత్రానికి రాత్రాటకు వెళ్లే ముందే విశ్వంబర టీజర్ విడుదలవుతుందని తెలుసు. జిగ్రా విరామంలో కూడా ఎక్స్ లో చూసుకుంటూ ఉన్నాను వచ్చిందా లేదా అని. అంతలా ఉనింది ఆరాటం మరి చూడాలని. అలాగే ఖచ్చితంగా సంక్రాంతికే వస్తుందని గట్టిగా కోరిక కూడా ఉనింది. జిగ్రా అయిపోయి బయటకు వచ్చిన వెంటనే జోబిలో నుంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విశ్వంబర టీజర్ ని కార్ పార్కింగ్ వైపు నడుచుకుంటూ చూశాను. మనసులో ఇది మామూలు బొమ్మ కాదో అద్భుతంగా ఉంటుంది అనుకుంటూ మొదలు పెట్టాను. ఎప్పుడైతే మరీ పచ్చగా మరీ నారింజగా 2 రంగులు మరీ విపరీతంగా పెట్టి అదేదో కడుపులో తిప్పే రంగులతో అవతార్లో ఉన్న డ్రాగన్స్ ని అలా చూసిన వెంటనే అబ్బా దెబ్బేసాడ్రా మనకి అని అనిపించింది. ఏదైతే భయపడ్డానో అదే జరిగిందని కృంగిపోయాను ఒక క్షణం. ఆ వెంటనే రంగులు పోయి అదేదో ల్యాండ్స్కేప్ లో ఎక్కువగా తెలుపు నలుపులతో కలిపిన నేపథ్యంలో ఈసారి జీబ్రా లాంటి డైనోసార్లను చూసేసరికి ఓరి దేవుడు ఇదేంట్రా మనకి అనుకుంటూ మళ్ళీ ఇంకొకటి ఇలా చేసేటేంట్రా నాయనా అని అనుకుంటుండగా యుద్ధాన్ని తెచ్చేదెవరు అని బాసును అలా రెక్కల గుర్రం మీద పరిచయం చేసి మొదలుపెట్టి చివర్లో వెనక అంజనీ పుత్రుడు హనుమంతుల వారి విగ్రహం ముందు ఇంకొక అంజనమ్మ పుత్రుడు మన చిరంజీవిని విశ్వంబరగా చూసినప్పుడు కలిగిన భావోద్వేగ అనుభూతి చాలా బాగుంది. వెంటనే మొత్తం మళ్ళీ పెట్టకుండా ఆయన వచ్చినప్పటి నుంచి చివరి వరకు 2-3 సార్లు పదే చూశాను. ఇదంతా పార్కింగ్ లో నా కారు వరకు నడిచే లోపు కలిగిన భావోద్వేగాలు. కారు ఎక్కిన తర్వాత టెస్లాలో ఆడియో సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇంటికి బయలుదేరక ముందు మళ్ళీ మొత్తం టీజర్ ని 4-5 సార్లు చూశాను. ముఖ్యంగా చివర్లో ఆ ఛాయాగ్రహ తీరు, బాసును చూపించిన విధానం అదిరిపోయింది అంతే. ఒకవైపేమో చెడగొట్టాడని కట్టలు తెంచుకునేంత కోపం, ఇంకోవైపు ఆయన ఎలా చూపిస్తే బాక్సులు బద్దలవుతుందో అలా చూపించేసరికి కోపం తగ్గింది. అది కాకుండా టీజర్ ని కత్తిరించిన విధానం చాలా బాగా నచ్చింది నాకు. ముందు కథ ఎక్కడ జరుగుతుందని చూపించడానికి ఆ ల్యాండ్స్కేప్ ని పరిచయం చేసి, ఆ పైన కథా కథనంలోని సంఘర్షణను పరిచయం చేసి, అంటే ప్రతి నాయకుని పూర్తిగా ఆవిష్కరించకపోయినా పరిచయం చేశాడు. కాపాడే అతని కోసం ఎదురు చూపును పెట్టి ఆ తర్వాత కథానాయకుని ఆవిష్కరించి టీజర్ ముగింపులో కలిగించాల్సిన జోరును కూడా పెట్టారు. సర్లే చూసి ఇది కేవలం విఎఫ్ఎక్స్ లో లోపం, ఈ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి వశిష్ఠ మీద కోపం చాలా తగ్గింది. కథాకథనం ఏమై ఉంటుందని ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా భూలోకం కాదు, అలా అని దైవలోకం కూడా కాకుండా ఏదో మల్టీవర్స్ నేపథ్యంలో సాగే చిత్రంలా ఉంది. అంతవరకు మాత్రమే తెలుస్తుంది. అంతకు మించి ఏమీ చెప్పకపోవడంతో ఆసక్తిని అయితే బాగా పెంచింది. మల్టీవర్స్ నేపథ్యం కాబట్టి ఆ విఎఫ్ఎక్స్ అవతార్ మార్వల్ నుంచి నేరుగా దారుణంగా లేపేసిన ఏదో ప్రేరణతో చేసినట్లు మంచి మార్పు చేర్పులు చేసుంటే బాగుండేది. కానీ ఇక్కడ ప్రయత్నించి చేసిన కొన్ని మార్పులు కూడా నాసిరకంగా ఉండేసరికి ఎవరికైనా ఎక్కువ కోపం వస్తుంది. టీజర్ కి ముందు సంక్రాంతికి విడుదలవ్వాలని కోరుకుంటుంటే ఇప్పుడు సంక్రాంతికి విడుదల అవ్వకపోవడమే ఎంతో మేలు అని అనిపిస్తుంది. అందువల్ల సమయం దొరుకుతుంది, ఇలాంటి విఎఫ్ఎక్స్ ని మార్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒక చిన్న ప్రశ్న అయితే ఉంది. మొదటి అవకాశంలోనే మెరుగ్గా చేసి ఉండొచ్చు కదా అని అనిపించింది. చిత్ర ప్రచారానికి చాలా దోహదపడేది. ఏ మాత్రం అవహేళనకు ఆస్కారం ఇవ్వకుండా ఉంటే బాగుండేది. బాగుంటేనే కొంతమంది పనిగొట్టుకొని మరీ తప్పుపడతారు. మరి ఇలా చేస్తే ఇంకా తండోపతండాలుగా వేసేస్తారు మీమ్లు. అలానే చూస్తే హనుమాన్ చిత్రానికి ఈ చిత్రంలోని సగం కన్నా తక్కువ ఖర్చుతో అంత గొప్ప విఎఫ్ఎక్స్ అద్భుతంగా చేయగలిగారు. అంటే ఇక్కడ ఖర్చు సమస్య కాదని తేలిపోతుంది. సమయం వల్ల అంటే అది కూడా కాదేమో, ఖచ్చితంగా ఆలోచనలోనే లోపం అనిపిస్తుంది. ఛాయాగ్రహుడికి విఎఫ్ఎక్స్ లో నైపుణ్యం లేదని తేలిపోతుంది. ఆయన పెట్టుకోవడం తప్పు పట్టలేను, కానీ కనీసం ఆయనకి విఎఫ్ఎక్స్ ఎక్కువగా తెలిసిన ఛాయాగ్రహుల వద్ద పనిచేసిన అసిస్టెంట్లన్నా తెచ్చిపెట్టుంటే బాగుండేది కదా. అది కాకపోతే విఎఫ్ఎక్స్ నిపుణుల్ని షూటింగ్ చేసే సమయంలోనే పెట్టుకుని ఉంటే లైటింగ్ గురించి, ఫ్రేమింగ్ గురించి ఇంకాస్త సలహాలు ఇచ్చేవారేమో కదా. పెట్టాల్సిన దృష్టి పెట్టలేదని తేలిపోతుంది. సైరా తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా చేసే చిత్రానికి ఇలా జరగడం కొంచెం కష్టంగానే ఉంది. సైరా తర్వాత వరుసగా ప్రతి చిత్రం పెద్ద ఎత్తునే ఉంటుందనుకుంటే పెద్ద అయిన 4-5 చిత్రాలు ఒకటి తర్వాత ఒకటి ప్రకటనలు వచ్చేసాయి. అందులో 2 నేరుగా తెలుగు కథలు, 2 అనుకరణ చిత్రాలు. ఏదో కుర్ర కథానాయకుడిలాగా వెంటనే ఒప్పేసుకున్నారు. సైరా ఇతర భాషల్లో అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఆయన చిన్న వ్యయంతోనే చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఈయన తరం నటులు కూడా ఏదో శంకర్ రాజమౌళి గారులతో చేస్తేనే, అంటే 2.0 లాగా ప్రపంచవ్యాప్తంగా 400-500 కోట్లు వసూలు చేయగలుగుతుందని అనుకొని ఉంటారు. అందుకని ఆ చిన్న అనుకరణ చిత్రాలు కూడా చేసుంటారనేది నా భావం.
ఎప్పుడైతే విక్రమ్ అద్భుతమైన విజయాన్ని చవి చూసిందో అది డీలా పడిపోయిన కమల్ హాసన్ గారికి దక్కిన ఘన విజయం. ఆ తర్వాత వెంటనే సాధారణంగా ఉన్న జైలర్ కూడా అఖండ విజయం సాధించడంతో ఈయన సమాయుక్తమై ఈయన తరంకు కూడా సరైన కథా కథనంతో చూపించాల్సిన విధానంలో చూపిస్తే పెద్ద విజయాలకు అవకాశాలు ఎక్కువే అని తెలుసుకుని విశ్వంబర చేసినట్లు అనిపిస్తుంది. అదే ఈ టీజర్ ని VFX లో లోపాలు లేకుండా విడుదల చేసుంటే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా 400-500 కోట్లు చేసే అవకాశం ఉంటుందని నా ఆలోచన. ఈ నాసిరకం VFX వల్ల ఇప్పుడు అంచనా చాలా తగ్గిపోయింది అనుకోండి, కానీ ఇంకా అవకాశం ఉంది. VFX మెరుగుపరుచుకోవచ్చు, సమయం కూడా ఉంది. ఆ లైటింగ్, రంగులు, కలర్ గ్రేడింగ్ సరిదిద్దుకుంటే టీజర్ ను బట్టి కథా కథనం బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి విశ్వంబరకు అఖండమైన ఘన విజయం సాధించే అవకాశం ఇంకా ఉందని చెప్పడానికి వెనుకాడను. ఇదండి విశ్వంబర విశేషాలు. మరెన్నో చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు అచ్చ తెలుగులోనే విశ్లేషణలు చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.